అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలోకి ఇంగ్లీష్ వారు కానివ్వండి, పోర్చుగీస్ వారు కానివ్వండి, డచ్ వారు కానివ్వండి, ఎవరెవరు వచ్చారనేది లైన్ ఆఫ్ ఆర్డర్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఫస్ట్ మన భారతదేశంలోకి యూరోపియన్స్ అనేవారు ఎలా వచ్చారంటే 1497లో ఒక ట్రీటీ, టోర్డిసిల్లాస్ అనే ట్రీటీ. అసలు ఈ టోర్డిసిల్లాస్ అనే ట్రీటీ ఏంటంటే పోర్చుగీస్ వారు, స్పెయిన్ వారు ఏదైతే నాన్ క్రిస్టియన్ వరల్డ్ ఉందో దాన్ని వాళ్ళు ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసి అందులో అట్లాంటిక్ సముద్రంలో 1300 మైల్స్లో కేప్ వర్డే ఐలాండ్స్లో పోర్చుగల్ వాళ్ళు ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసి ఈస్ట్ వైపు ఉన్న మొత్తాన్ని పోర్చుగీస్ వాళ్ళు ఆక్యుపై చేసుకునే విధంగా, స్పెయిన్ వాళ్ళు ఆ లైన్కి, ఆ ఇమాజినరీ లైన్కి వెస్ట్ వైపు ఉన్న ఎవ్రీథింగ్ని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు ఒక ట్రీటీ అనేది చేసుకున్నారు. ఆ ట్రీటీ పేరు వచ్చేసి ట్రీటీ ఆఫ్ టోర్డిసిల్లాస్. ఇది అసలు ఎవరు ఇంతకుముందు డిస్కస్ చేయలేదండి. ఫస్ట్ ట్రీటీ యూరోపియన్స్ కేమ్ టు ఇన్ ఇండియా కాదండి, మొత్తం వరల్డ్ మొత్తం మీద. అందులో భాగంగానే 1487లో పోర్చుగీస్ నావిగేటర్ బర్తొలోమ్యూ డియాస్ అనే అతను కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇన్ ఆఫ్రికాకి వచ్చారు ఫస్ట్. దాని తర్వాత 1498లో పోర్చుగీస్ నావిగేటర్ వాస్కో డిగామా అబ్దుల్ మాజిద్ సహాయంతో మన భారతదేశానికి కాలికెట్ అనే ప్రదేశానికి 1498లో వచ్చారు. పోర్చుగీస్ నావిగేటర్ వాస్కో డిగామా ఎవరి సహాయంతో వచ్చారు అంటే అబ్దుల్ మాజిద్ అనే సహాయంతో ఎక్కడికి వచ్చారు? కాలికెట్కి వచ్చారు. అక్కడ కాలికట్ని పరిపాలిస్తున్న రాజు ఎవరండి? జమ్మోరిన్ అనే రాజు. దాని తర్వాత పెడ్రో అల్వరాజ్ క్యాబ్రల్ అనే అతను స్పైసెస్ కోసం, ఏదైతే మనం ఇలాచి, యాలుక్కాయలు మన వంటల్లో వాడతాం కదా, ఆ స్పైసెస్ కోసం మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడండి? కాలికట్లో 1500వ సంవత్సరంలో అక్కడ ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1498 తర్వాత వాస్కో డిగామా మళ్ళీ రెండోసారి 1501లో కూడా మన ఇండియాకి రావడం జరిగింది. వాస్కో డిగామా ఏం చేశారు? ఈసారి కనానూరులో ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. దాని తర్వాత వరుసగా కాలికెట్లో, కనానూరులో, కొచ్చిన్లో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క పోర్చుగీస్ వాళ్ళ యొక్క సెంటర్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత పోర్చుగీస్ రాజు 1505వ సంవత్సరంలో ఏం చేశారంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా అనే అతన్ని గవర్నర్గా మన భారతదేశానికి నియమించారు. ఆయన ఏం చేశారంటే ఎవరైతే ముస్లిమ్స్ ట్రేడ్ చేస్తున్నారో మన భారతదేశంలో వాళ్ళ ట్రేడ్ని ఆపేసి వాళ్ళ యొక్క వర్తకాన్ని వాళ్ళు పెంపొందించుకోవడానికి చేశారు. అందులో భాగంగానే అడెన్, ఓర్ముజ్, మలక్కా అనే ఈ రూట్స్ని వాళ్ళు కట్ ఆఫ్ చేసేసారు, అంటే ఆపేశారు. అంటే ముస్లిమ్స్ ట్రేడ్ని వాళ్ళు పూర్తిగా తొలగించడానికి ప్రయత్నించారు. ఏదైతే చెప్పుకున్నామో ఫ్రాన్సిస్ డి అల్మిడా అనే అతనే ఫేమస్ ఫర్ బ్లూ వాటర్ పాలసీ. ఆల్రెడీ మనకి ఎస్ఐ ఎగ్జామ్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా చాలాసార్లు ఇచ్చారండి. దాని తర్వాత ఎవరు ఇచ్చారంటే అల్ఫాన్సో డి అల్బకర్క్యూ. ఈయన ఏం చేశాడు? అల్ఫాన్సో డి అల్బకర్క్యూ 1510, చాలా ఇంపార్టెంట్ అండి, 1510వ సంవత్సరంలో గోవాని ఆక్యుపై చేసుకున్నారు. ఎవరి నుంచి? సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ అనే రాజు నుంచి గోవాని ఆక్యుపై చేసుకున్నారు. ఎవరు? పోర్చుగీస్ అతను అల్ఫాన్సో డి అల్బకర్క్యూ అనే అతను గోవాని సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ నుంచి 1510వ సంవత్సరంలో ఆక్యుపై చేసేసుకున్నాడు. దాని తర్వాత పోర్చుగీస్ ఇంకో పర్సన్ ఎవరండి? నీనోడా కనహా. ఆయన వచ్చిన తర్వాత ఆయన దేనికి ఫేమస్ అంటే ఈయన కాలంలోనే పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇండియాలో కొచ్చిన్ నుంచి గోవాకి మార్చారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఏం చేశారు? నినోడా కనహా అనే పోర్చుగీస్ అతను గవర్నర్గా ఉన్న టైంలో వాళ్ళు ఏం చేశారు? ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ కొచ్చిన్ నుంచి ఫ్రమ్ కొచ్చిన్ టు గోవాకి మార్చారు. పోర్చుగీస్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ఎట్లా చేశారంటే చూద్దాం మనం. వీళ్ళు ఏం చేశారు? మొఘల్ సామ్రాజ్యానికి వచ్చారండి. ఫస్ట్ ఏం చేశారు? మొఘల్ రాజుని క్రిస్టియానిటీలోకి మార్చడానికి చూశారు. అందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు జూసిట్ ఫాదర్స్ని, రొడోల్ఫో అక్వివా
ఆంటోనియో మోన్సెరటా అనే వాళ్ళని ఇందులో వాళ్ళని అదే మొఘల్ రాజుని క్రిస్టియానిటీకి మార్చుదాం అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు.